First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. దాదాపు 8 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 25 ఏళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అయితే మార్గనిర్దేశకం చేశారు. అయితే కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నిజంగానే కేసీఆర్ గట్టిగా బలంగా కొట్టబోతున్నారా, దానికి ఇంకాస్త సమయం ఉందా, ప్లీనరీలు ఎప్పుడు నిర్వహించుకుంటారు, ఇవన్నీ బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అయితే కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, రాజకీయంగా ఎప్పుడు బయటికి రాబోతున్నారు, ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో కేసీఆర్ ఉండబోతున్నారా లేదా, ఎంత టైం తీసుకుంటారు? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో మీరు కూడా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నట్టున్నారు. అవుట్కమ్ ఏంటి ఓవరాల్గా అక్కడ? ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రెండవది, ఆయన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా ఆయనే చూసుకుంటారు. అసలు ఆయన కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ తనకు తానే డిస్మాంటిల్ అవుతున్నది. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? మన ఉత్సవాలను మనం ఘనంగా చేసుకుందాము, మనం చేసిన పనులను చెప్పుకుందాము, పార్టీని మళ్ళీ క్రింది గ్రామ స్థాయి నుంచి కూడా మెంబర్షిప్ ఇవన్నీ చేయించి కమిటీలు వేసుకొని బలోపేతం అవుదాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే హామీలు ఇచ్చినలు ఫెయిల్ అయినలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇంకా అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి అని ఒకసారి ఎట్లుండే తెలంగాణ, దాన్ని ఎట్లా చేయగలిగినాం, ఎక్కడుండే ఎక్కడికి వచ్చింది, ఒక్కొక్క రంగంలో నిజాం కాలం నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది, సమైక్య రాష్ట్రంలో ఎట్లుండేది, ఈ గత 10 ఏళ్లలో ఎట్లా చేయగలిగినాము, మహా ఉత్సాహం నింపగలిగాడు. ఒక 2 గంటల సేపు ఏకదాటిగా ఆ పరిస్థితులను కంపేర్ చేస్తూ నక్సలైట్ ఉద్యమము, నక్సలైట్లను ఎట్లా చంపేటోళ్ళు బూడోకు ఎన్కౌంటర్లలో, ఇవాళ అటువంటి సిచ్యువేషన్ ఉన్నదా, వ్యవసాయం సంగతి ఏంది, మన నీళ్ళన్నీ పోతుంటే మనం కళ్ళారబెట్టి చూస్తుండే వాళ్ళం, అడిగితే నక్సలైట్ అని కాల్ చేసే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మనము నెత్తురొలికిన నేల మీద ఇవాళ హరితవనాలను మొలిపించినాం. ఆ పాట స్టాంజా కూడా చెప్పిండు, నెత్తురోలకంది ఎప్పుడు నేల రాలంది ఎప్పుడు అని చెప్పి ఒక కవి వాడిన పాటలోంచి 2 లైన్లు తీసుకొని, అటువంటి తెలంగాణ నెత్తు రోడంది ఎప్పుడు నేల రాలంది ఎప్పుడు. అయితే అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ మనం ఎంత పీస్ఫుల్ తెలంగాణ క్రియేట్ చేయగలిగాం. బట్ ఇవి పరిపాలన వాళ్ళే కావాల్సిన ఆయుధాలు మనకి ఇస్తున్నారు. ప్రజలంతా కూడా ఇప్పటికే వీళ్ళ ఏ హామీ, ఒక ఆ బస్సులది తప్ప, మహిళలకు ఫ్రీ బస్ తప్ప ఏది అమలు కాలేదు, ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. రుణమాఫీ అన్నాడు, అది సగం కూడా చేయలేదు. రైతు బంధు అసలు ఇస్తూనే లేడు. ఇట్లాంటి అన్ని అంశాల మీద, మహిళలకు పెన్షన్ అన్నాడు, అది ఇవ్వట్లేదు. అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఈ దాదాపు ఒక 80 ఏళ్ళ తెలంగాణను ఆవిష్కరించాడు. ఓకే. సో అందరి లోపల ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన ముందు మాట్లాడిన తర్వాత ఒక 28 మందితో మాట్లాడించాడు. మీరున్నారా మాట్లాడిన దాంట్లో? నేను రాసిచ్చాను. ఎవరైనా మాట్లాడవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. మీరు చేతులు ఎత్తండి నేను పిలుస్తా అన్నాడు. బట్ నేను రాసిచ్చాను. ఆ రోజు ఆయన అడిగిన సలహా ఏంటంటే, రజతోత్సవాలను ఏ రకంగా జరుపుకోవాలి, సూచనలు ఇవ్వమని అడిగాడు. అయితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ లోపల ఉన్న ఆవేదన ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు, ఏమేం చేయాలి పార్టీని బలోపేతం చేయడానికి. బట్ నేనేం చేశానంటే, రజతోత్సవాల సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది రాసి ఆయనకే ఇచ్చాను. కొందరు మంత్రులు కూడా, మాజీ మంత్రులు కూడా మాట్లాడారు. శ్రీనివాస్ యాదవ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. దాసో శ్రావణ్ మాట్లాడాడు. ఇంకా చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి మాట్లాడారు. మహిళలు కూడా మాట్లాడారు. కొంతమందిని ఆయన ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిచ్చాడు. బట్ ఏదైనా ఒక మంచి వాతావరణంలోనే జరిగింది. అందరికీ ఒక ఆనందం, ఉత్సాహం వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఒక విశ్వాసాన్ని ఆయన ఇవ్వగలిగాడు. బట్ ఆయన రోల్ ఏంటి అనేది అయితే ఆయన ఏం చెప్పలేదు. బట్ ఒక సూచనను ఆయన అంగీకరించాడు. ఏంటంటే, ఇంతకుముందు మనం కూడా చాలాసార్లు, నేను కూడా మీతో పాటు అన్నాను, ఫామ్ హౌస్కి ప్రతి వారానికి ఒక నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పిలుచుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసి చెప్పాం కదా ఎన్నోసార్లు, అది మాత్రం ఒప్పుకున్నాడు. 400-500 మంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి
కాన్స్టిట్యున్సీ లీడర్ల వరకు. అది శ్రీనివాస్ యాదవ్ ఆ ప్రపోజల్ ఇచ్చాడు. అంటే ఒక 2 సంవత్సరాల్లో అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతాయి, మనకు 3 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్ వచ్చేది, అందరు హ్యాపీగా ఉంటారు, అందరినీ కలవండి మీరు అని చెప్తే దానికి ఒప్పుకున్నాడు ఆయన. వారానికి ఒక్కరోజే కదా, ఆ ఏర్పాట్లు మేము చేస్తాం, ఫామ్లో భోజనాలు కానీ అన్నీ మీరు తీసుకొని రండి అని చెప్పాడు. అట్లా ఇంకోటి భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27కు పెట్టాలి. ఈ లోపల ఏం చేయాలి, ఏడాది కాలం పాటు ఏం చేయాలి, దాని మీద ఒక కమిటీ వేసుకోండి అని ఆయన 2 పేర్లు, అశోక్ మన టంకసాల అశోక్ గారు పక్కనే ఉండే, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారికి చెప్పాడు, మీరు ఒక కమిటీ వేసుకొని కొంతమందితోని ఇంటలెక్చువల్స్తోని ఒక ప్రోగ్రామ్ చాకౌట్ చేయండి అని చెప్పాడు. బుక్లెట్స్ ఇట్లాంటి ఏమేమి డ్రాఫ్ట్ చేయాలి, చరిత్రను కూడా టీఆర్ఎస్ 25 ఏళ్ళ చరిత్రను కూడా రాయాలనే ప్రతిపాదన ఒకటి వచ్చింది. అది దానికి ఒక కమిటీ వేసుకొని రాయండి అని చెప్పాడు. ఇవి మెయిన్గా జరిగినాయి అక్కడ. నేను కొడితే మామూలుగా ఉండదు, చాలా బలంగా కొడతాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఎప్పుడు కార్యరంగంలోకి దూకుతారు, ఎప్పుడు చేసి చూపిస్తారు అనేది ఎదురు చూస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా చెప్పారా? నా నెక్స్ట్ ప్లాన్ ఇలా ఉండబోతోంది, నేను ఇది చేస్తాను. ఆయన కొడతాడని కూడా నాకు అనిపిస్తలేదు, ఎందుకంటే కొట్టాల్సిన అవసరం కూడా కనబడతలేదు. అయితే బహుశా నేను అనుకుంటా బహిరంగ సభ అడ్రస్ చేస్తాడు, ఆ తర్వాత అవసరమైనప్పుడు ఓ రోజు అసెంబ్లీకి రావడము, ఎప్పుడన్నా ప్రజల మధ్య పోవడం. మనం అనుకున్నట్టు ఆయన రోజు అసెంబ్లీలో కూర్చునే ఆలోచన అయితే ఉన్నట్లేదు. అట్లాగే రోజు కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా అవసరం లేదు. కింద ఉన్న అందరూ యాక్టివ్గా ఉన్నారు, క్యాడర్ అంతా చూసుకుంటుంది. క్యాడర్ ఉన్నది, హరీష్ లాంటి వాళ్ళు ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, కవిత గారికి కూడా చెప్పాడు జాగృతి తరఫున మీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేసుకోండి జాగ్రత్తగాని. ఆమె చేసేది ఆమె చేస్తూ ఉంటుంది. ఒకరిద్దరి దగ్గర నుంచి బీసీల విషయంలో కొంత ప్రతిపాదనలు వచ్చినాయి, బీసీలను కలుపుకొని పోవాలి, బీసీ నాయకత్వాన్ని, అట్లా అది కూడా దాని మీద ఆయన ఏమి కామెంట్ చేయలేదు. బట్ ప్రతిపాదనలు అయితే వచ్చినాయి. అంటే ఒక అసంతృప్తి కొంత కనబడతా ఉంది. కాంగ్రెస్ బీసీకి అధ్యక్షుడిని ఇచ్చింది, బీజేపీ నెక్స్ట్ బీసీఏ సీఎం అవుతాడని అనౌన్స్మెంట్ వాళ్ళు సీఎం అనే చెప్తున్నారు. అయితే అంత ధైర్యంగా ఎవరు నేను చెప్పినట్టుగా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి బీసీకి అని ఎవరు చెప్పలేడా, కానీ ఒక ఆవేదన అయితే బీసీలలో కనబడ్డది. ఎట్లా ముఖ్యమంత్రి రాదు టీఆర్ఎస్ పార్టీలో, కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ పక్కన ఒకరు ఉంటే తృప్తి ఉంటుంది అనేది కొంత కనబడ్డది క్యాడర్లో. బట్ అది చెప్పే ధైర్యం కూడా అక్కడి వరకు లేదు. ఒకరిద్దరు కొద్దిగా గొనిగిన్లు బీసీల విషయంలో కొద్దిగా మిగతా పార్టీలు ముందు పోతానే అన్నట్టుగా అది చేశారు. నిజంగా ఒక అసంతృప్తి అనేది అక్కడ కనిపిస్తుందా? ఎందుకంటే కులగణన విషయంలో మాత్రం బాగా కనబడ్డది. కులగణన సరిగా చేయలేదు బీసీలది, మీరు దాని మీద కార్యక్రమాలు రూపొందించాలి, తీసుకోవాలని 1 కోటి సలహాలు వచ్చినాయి. ఒక 2-3 మాట్లాడిన 28 మందిలో బీసీల గురించి. అదే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంచెం బీసీ నినాదం తీసుకుంది, అధ్యక్షుడు అవుతారా లేకుంటే సీఎం అవుతారా, దీనికి సంబంధించి బోల్డ్ అని ఊహాగానాలు వస్తున్నాయి. చాలా క్లియర్గా వాళ్లే అవుతారు అనేటువంటి ఒక ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆ 2 ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు కదా. మీరు అన్నట్టుగా కొంచెం అసంతృప్తి, అసమ్మతి గళం అంటే ఎలా కేసీఆర్ దాకా చేరగలుగుతుంది ఆ వాయిస్ అనేది? అంటే ఆయనకు అర్థమైంది కొంత బీసీలు అంతా పోలరైజ్ అవుతున్నారు, మన దగ్గర కూడా ప్రెజర్ ఉంది అనేది అర్థమైంది. అర్థమయ్యే ఆయన మద్రాస్కి అధ్యయనం చేయడానికి ఒక టీం పంపించాడు ఆ రోజుల్లో, నేను కూడా అందులో పోయింటిని. అయితే నేను అవన్నీ చెప్పడానికి నేను ఇప్పుడు పార్టీ కండువా వేసుకోలేదు, ఒక అబ్జర్వర్ లాగా పోయిన. ఆయన పిలిచాడు కాబట్టి నో చెప్పలేక, మీతో ఎన్నోసార్లు అన్నాను కదా పిలిస్తే నేను పోతాను అని. బట్ నేను బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేను. నేను ఎట్లాగో చెప్పే కాడ చెప్తానే ఉన్నా, ఇంకా మళ్ళీ పార్టీ వాళ్ళకు ఉండే అవకాశం అది నేను ఎందుకు తీసుకోవాలనుకొని నేను చెప్పలేదు. బట్ నేను కంటిన్యూ చేస్తాను. నేను వాళ్ళకి ఇప్పుడు కూడా మీ ద్వారా నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ఏంటంటే సరే మీ పార్టీలో బీసీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 0, ఎవరు నమ్మరు కూడా. ఇప్పుడు ఇస్తారేమో అని నేను చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అంటే ఒకవేళ ఎస్సీకి 1 బీసీకి 1 ఇస్తే ఇవ్వచ్చు, అది కూడా పార్టీ నుంచి కొంత ఒత్తిడి వస్తేనే ఇస్తాడు. బట్ ఒక్కటి చేయొచ్చు వాళ్ళు, గతంలో బీసీలకు ఏమేం చేశాము, దానివల్ల జీవన ప్రమాణాలు ఎట్లా పెరిగినాయి, అది ఫిషరీస్ కావచ్చు, లేకుంటే గొర్రెలు కావచ్చు, ఇట్లాంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేయాలి. నేను ఇచ్చిన సూచనలలో కూడా ఏమన్నా అంటే ఒక 25 సంవత్సరాల పండగ కదా రజతోత్సవం అంటే, 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పెట్టి, ఒక 25 అంశాలను సెలెక్ట్ చేసుకోండి. రోజుకు ఒక అంశం మీద బ్రెయిన్ స్టార్మింగ్ పబ్లిక్లో పోయి వాళ్ళకి చెప్పండి, బుక్లెట్స్ ఇవ్వండి, మీటింగ్స్ పెట్టండి. ఒక్కొక్క స్కీమ్ గురించి ఒకరోజు
ఒక్కొక్క రంగం గురించి ఒక రోజు 25 పాయింట్స్ మీద 25 అంశాల మీద అప్పుడు దశాబ్ది ఉత్సవాలు అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది, ఒక్కొక్క రంగం గురించి చేశారు. అదే ఇది కంటిన్యూ చేయమని చెప్పాము. అప్పుడు 20 రోజులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక బీసీ విజన్ ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. గతంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 2003లో ఎన్నికల కంటే ముందు అప్పుడు గ్రీన్ పార్క్ హోటల్లో దళిత మేధావులను పిలిచి ఎస్సీ ఎస్టీలకు ఒక విజన్ని ఆ రోజు రూపొందించారు. బీసీల కోసం ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా జలసిద్ధయ్య గారి అధ్యక్షతన అప్పుడు ఒక కమిటీ వేసి ఏదో ప్రయత్నం జరిగింది, కానీ అంత ముందుకు పోలేదు. అది మేనిఫెస్టోలో రాసుకున్నా కూడా 5,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతామని అది జరగలేదు. బట్ ఇది మాత్రం ఒక విజన్ను బీసీలకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఈ పార్టీలో కాకపోయినా బీసీలకు కొంత మేలు జరుగుతుందనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఏ బీసీ ముఖ్యమంత్రి అవుతాడో, ఏ బీసీ పార్టీ పెడతాడో ఏం తెలియదు. బీసీల పార్టీ అయితేనే ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తుంది, ఒక్కటి వస్తుందా 4 బీసీల పార్టీలు వస్తాయో కూడా తెలియదు మనకి. మళ్ళన్న కాంగ్రెస్లో ముఖ్యమంత్రి బీసీకి ఇస్తాడనగానే కొంచెం అటువైపు ఆలోచిస్తాడు ఆయన. ఇప్పటివరకు ఆయన ఏం ఫెయిల్ అవుట్ కాలేదు.